హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వ్లాగ్ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఆ ట్రిప్లో స్టార్టింగ్ ట్రిప్ వచ్చేసరికి తిరుపతి అనమాట. తిరుపతి అయితే వెళ్ళిపోయాము. మేము ఆటోలో శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. హాయ్ గైస్, ఇప్పుడే శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. శ్రీవారి పాదాల దగ్గర మెట్ల దగ్గర చూడండి, జనం చాలా మంది క్యూ అయితే కనిపిస్తున్నారు కదా. సో ఆ క్యూ అంతా దేనికోసం అంటే సర్వదర్శనం టోకెన్ అయితే వేయించుకోవాలి కదా, దానికోసం అనమాట. కానీ మేమైతే ఒక ట్రిక్ అయితే ఆలోచించి, అంటే ట్రిక్ కాదు, అది అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో మీరు ఎవరన్నా వెళ్ళినప్పుడు కూడా ఈ పని చేస్తారని చెప్తున్నాను. రైల్వే స్టేషన్లో కిందకి దిగగానే విష్ణు నివాసం అయితే ఉంటుంది. అక్కడైతే టోకెన్ వేస్తారు, సర్వదర్శనం టోకెన్ అయితే వేస్తారనమాట. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు అండ్ త్వరగా కూడా మనకి టోకెన్ వేయించుకోవచ్చు. మన ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది అనమాట. సో అలా మేము ఆధార్ కార్డ్ చూపించి అక్కడ టోకెన్స్ అయితే తీసేసుకున్నాము. యాక్చువల్గా మీకు చెప్పలేదు కదా, ఈ ట్రిప్లో మా అక్క అండ్ వాళ్ళ కొడుకు కూడా ఇద్దరు ఉన్నారు. మేము ఇప్పుడు లగేజ్ అంతా కూడా అక్కడ మీకు చూపించాను కదా, బ్యాక్ సైడ్ కౌంటర్. సో అక్కడ కూడా ఫుల్ రద్దీ అంటే రద్దీగా ఉంది. అక్కడికి వెళ్ళి చాలాసేపు లైన్లో నిలబడి అక్కడ బ్యాగ్స్ అవన్నీ అయితే ఇచ్చేసామన్నమాట. అండ్ ఇక శ్రీవారి అక్కడ నుంచి కొంచెం ముందుకు నడిస్తే శ్రీవారి పాదాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. అక్కడ పాదాల దగ్గర అవన్నీ నమస్కారం చేసుకొని అక్కడ నుంచి ఒక 10-15 స్టెప్స్ ఎక్కితే కింద వెంకటేశ్వర స్వామి ఉంటారు. స్వామివారిని కూడా దర్శించుకొని అప్పుడు మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో మెట్లు ఎక్కి అలా వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా మేము ఈ శ్రీవారి పాదాల సైడ్ నుంచే రావడానికి కారణం ఏంటి అంటే, అలిపిరి మెట్లు అయితే చాలా కిలోమీటర్స్ ఉంటుంది. అంత నడిచే అంత ఓపిక కూడా అస్సలు లేదనమాట. శ్రీవారి పాదాల సైడ్ అయితే అందరూ కూడా పసుపులు పోస్తా, బొట్లు పెడతా, అమ్మ బాబాయ్ వాళ్ళకి ఎంత ఓపికనో అనుకోవాలి. అలిపిరి మెట్ల సైడ్ ఇలా ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకని శ్రీవారి పాదాల సైడ్ నుంచి అయితే వస్తున్నాము. అలా 100 స్టెప్స్, 200 స్టెప్స్, 300 స్టెప్స్, 400 స్టెప్స్, 500 స్టెప్స్ ఎక్కుతూ ఆల్మోస్ట్ 2400 స్టెప్స్ వరకు అయితే ఎక్కామన్నమాట. ఎక్కే దారిలో ఇలా కొండల మీద నుంచి నీళ్లు రావడము అండ్ అక్కడ ఆ సైడ్ అంతా కూడా మొత్తం అడవే కదా. సో అక్కడంతా చిన్న రాళ్ళతో అందరూ ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ మేము కూడా ఇంతకుముందు అయితే చేసాము. ఈసారి కూడా మా అక్క అయితే చేసింది. అవన్నీ కొంచెం షార్ట్ వీడియోస్ లాగా తీసామన్నమాట. అవన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి షార్ట్ అయితే పెడతాను. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ కూడా వచ్చింది. ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఇక్కడ నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను అండ్ ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. సో అలా పైకైతే రీచ్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి మా పిన్ని వాళ్ళు అండ్ మా అన్న వాళ్ళు వాళ్ళందరూ కలిసి సిఆర్ వాళ్ళు రూమ్ అయితే తీసుకున్నారు. మేము ముగ్గురు మాత్రమే నడిచెళ్ళాం అన్నమాట. వాళ్ళందరూ జీబ్లో వెళ్ళిపోయారు. సో రూమ్ తీసుకుంటే మేము అక్కడికి వెళ్ళి టిఫిన్ తినేసి అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయి ఆ రోజు దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ డే కొంచెం రెస్ట్ కావాలి అని చెప్పేసి, ఎందుకంటే చాలా టైం అయిపోయింది ముందు రోజు అండ్ మెట్లు కూడా ఎక్కేసరికి చాలా అలసిపోయాము. నెక్స్ట్ డే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అట్లా వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఇంకా అక్కడ మేము వీడియోస్, ఫొటోస్ అవన్నీ అయితే దిగాము. ఆ రోజు షాపింగ్ కూడా చేసుకున్నాం. షాపింగ్ కొంచెం చేసుకొని అప్పుడు అన్నప్రసాదానికి వాసవి సత్రానికి అయితే వచ్చి అన్నం తినేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఒక బాదంకాయ అయితే కనిపించింది. అదే మీకు చూపిస్తున్నాను, తిరుపతి బాదంకాయ అనమాట అది. ఇక పిల్లలు అక్కడ తినడానికి లేట్ అయిపోతుందని మా వదిన అయితే బాక్స్లో పెట్టుకొని వచ్చింది. ఇంకా పిల్లలకి అయితే పెడుతూ ఉందన్నమాట. మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసి బస్ వచ్చేసింది, ఎక్కేసాము. సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ షాపింగ్ చూసారా ఎంత ఉందో, షాపింగ్ కాంప్లెక్స్ అనమాట అది మొత్తం కూడా. యాక్చువల్గా చాలా తక్కువ షాపింగ్ చేసామని చెప్పాలి. షాపింగ్ కాంప్లెక్స్లో కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బట్ అంత టైం అయితే లేదు. అవి ఇవి సెలెక్ట్ చేసుకుంటా కొనుక్కుంటా అలా అయితే ఉండిపోయాము. ఇక ఆ రోజు సాయంత్రం అంటే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక రోజు ఈవినింగ్ టైంలో స్వామివారిని మాడవీధుల్లో అయితే తిప్పుతారనమాట. ఒక ½ అన్ అవర్ 1 అవర్ దాకా. సో అది చూద్దాం అని చెప్పేసి వస్తున్నాం అనమాట. సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు నడిస్తే మనకి మాడవీధుల్లోకి రావడానికి అయితే దారి ఉంటుంది అనమాట, అనిపిస్తుంది మనకి. సో ఆ ఎంట్రన్స్ లోపల నుండి వచ్చామంటే ఆ చెప్పులు అవన్నీ వేసుకున్నాం కదా, అందుకని ఆ పక్కన మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఫ్రీగానే ఉంటుంది.
అక్కడైతే చెప్పులు పెట్టేసుకున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ మీకు ఐడియా ఉండుంటది. కొబ్బరికాయలు కొట్టడము అండ్ మారుతి అంటే ఐ మీన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అవన్నీ అనమాట. అక్కడ నుంచి మేము ఇంకా మెట్లు దిగేసి అలా మాడవీధుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇంకొక విషయం చెప్పాలనుకుంది ఏంటంటే మేము యాక్చువల్‌గా రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత అక్కడే వెయిటింగ్ హాల్‌లో మేము ఫ్రెష్ అప్ అయితే అయ్యాము దిగిన తర్వాత. కానీ అక్కడ అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా పైకెళ్ళాలనుకుంటే జీబుల్లో వెళ్ళిపోయే వాళ్ళకి ఓకే. నడిచెళ్ళే వాళ్ళకైతే ఫ్రీగా అక్కడ శ్రీవారి పాదాలు స్టార్ట్ అయిన దగ్గరే మనకి ఫ్రీగా వాష్‌రూమ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. చక్కగా అక్కడే నీట్‌గా ఉంటాయన్నమాట వాష్‌రూమ్స్. అక్కడైతే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. మాకైతే అది గుర్తులేదనమాట. అందుకనే మేము అక్కడ ఒక్కొక్కళ్ళం ₹20 పెట్టి పళ్ళు తోముకోవడానికి ఒకసారి, వాష్‌రూమ్‌కి ఒక్కసారి అట్లా చాలా సార్లయితే మనీ వేస్ట్ చేసుకున్నాము. ఎవరు అసలు తిరుపతి వెళ్ళిన తర్వాత మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తారనమాట. మనకి మీల్స్ కూడా వెంగమాంబ సత్రం అయితే ఉంది. వెంగమాంబ సత్రంలోకెళ్తే మీల్స్ తినేయొచ్చు. మార్నింగ్ టైంలో కదంబం అయితే పెడుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉంటారు. అక్కడ తినేయొచ్చు. ఈవినింగ్ టైంలో కూడా కదంబం పెడతారు, తినొచ్చు. అండ్ మనం దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మనకి పాలు అవన్నీ అయితే ఇస్తారు. హ్యాపీగా తినొచ్చు. అసలు తిరుపతి వెళ్ళిన తర్వాత మనకి షాపింగ్‌కి తప్పితే ఇంకా దేనికి కూడా మనం ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. వాటర్ గానీ, తిండి గానీ, వసతి గానీ చూసారు కదా! అక్కడ అందరూ వసతి లేకపోయేసరికి అక్కడ ఆ టెంట్స్ కింద, గుళ్ళల్లో అక్కడే పడుకుండిపోతారనమాట. ఎవరి పాటికి వాళ్ళు లగేజ్ పెట్టుకుంటారు. హ్యాపీగా పడుకుంటారు. కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే కొంచెం దొంగలు గూడా అలాగా ఉంటారనమాట. ఎంత మాత్రం దేవస్థానం ఎంత పెద్ద దేవస్థానం అయినప్పటికీ అలాంటివన్నీ జరుగుతానే ఉంటాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనముండి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు. హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా రావచ్చు. మనం పైకి వెళ్ళేటప్పుడు గూడా సరదాగా ఆ మెట్ల మీద వెళ్తుంటే అలిపిరి మెట్ల సైడ్ అయితే ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్ కూడా తగులుతాయి. బట్ కొంచెం మనకి లాంగ్ డిస్టెన్స్ ఉంటదని అలిపిరి సైడ్ అయితే వెళ్ళము. ఆహ్, మేము శ్రీవారి పాదాల సైడ్ నుండే వెళ్తాం. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మాత్రమే అలిపిరి సైడ్ అయితే వెళ్ళామనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళు, మా వదిన వాళ్ళు వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు మాడవీధుల్లోకి. నేను, మా అన్నయ్య, మా అక్క కొడుకు, మా అక్క మేమందరం అయితే ఎనకనే ఉన్నాం. వీడియోస్ తీసుకుంటా చిన్నగా అయితే వెళ్తున్నామనమాట. ఆ వ్యూ చూసారా? టెంపుల్ గోపురము, ఎనక కొండలు ఎంత బావుందంటే చూడ్డానికి కన్నుల పండుగగా ఉందనమాట మాకైతే. చానాళ్ళయింది తిరుపతి గూడా వెళ్ళి. అందుకనే నాకు ఏంటో అంత కొత్త కొత్తగా అయితే అనిపిస్తూ ఉందనమాట. ఇక్కడ మా అన్న ఫోటో దిగాలని చెప్పి మమ్మల్ని పక్కకు జరుపుతున్నాడు. సో, మేము ఇవన్నీ చూసుకుంటూ నిదానంగా అయితే వెళ్తున్నామనమాట. ఇక్కడ ఆల్రెడీ దసరా అప్పుడో ఎప్పుడో సంథింగ్ అక్కడంతా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేశారనమాట. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అది. అక్కడంతా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసుంటే అందరు ఫోటోలు గూడా దిగుతున్నారు. మేమైతే ఏం ఫోటోలు దిగలేదు. జస్ట్ వీడియోస్ మాత్రమే కవర్ చేశామనమాట. మాకు కనిపించారు అని చెప్పి చెయ్యెత్తి చెప్తున్నారనమాట. ఇంకొక విషయం ఏంటంటే తిరుపతిలో మనకి ఫ్రీగా టోకెన్స్ అయితే వేస్తూ ఉంటారు. మెట్ల దారిలో వెళ్ళే వాళ్ళకి మెట్ల దారిలో వేస్తుంటారు. అండ్ నెక్స్ట్ జీప్‌లో వెళ్ళిపోయిన వాళ్ళకి పైనే వేస్తుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ అదే సీఆర్ఓ ఆఫీస్‌లో, నందకంలో అట్లా చేస్తుంటారు. నెక్స్ట్ కిందనే విష్ణు నివాసంలో తీసుకోవచ్చు. అలా చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. టోకెన్ కోసం ఎవరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. సర్వదర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. ఎందుకంటే మేము వీక్ డేస్‌లో వెళ్ళాం కాబట్టి చాలా త్వరగా అయిపోయినట్టు మాకు అనిపించింది. సాటర్‌డే, సండేస్ అయితే ఆల్మోస్ట్ రష్షే ఉంటారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ టైంలో కూడా ఫుల్ రష్ అంటే రష్‌గా ఉన్నారు. అసలు మాకైతే ప్రాణం పోయినట్టు అనిపించిందనమాట. 6కి వెళ్ళాము. 12:00 కల్లా రిటర్న్ అయితే వచ్చామనమాట. అంటే 6 అవర్స్ పట్టింది. ఇక శ్రీవారు అయితే వచ్చేసారనమాట మాడవీధుల్లోకి. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, వడ్డికాసులవాడ వసుదేవతనయ్య గోవింద గోవింద. ఆ వెంకన్న ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చానాళ్ళయింది. అండ్ ఇంకొక విషయం అసలు చాలా మెయిన్ విషయం అనమాట ఇది. ఈసారి మాకు వెంకన్న దర్శనం జరిగింది. ఎంత బాగా జరిగిందంటే కింద నుంచి పై దాకా కన్నుల పండగగా తొయ్యకుండా నిదానంగా ప్రశాంతంగా చాలా హ్యాపీగా జరిగిందసలు. అది మాటల్లో చెప్పలేనిదనమాట. అది వర్ణనాతీతం, చెప్పుకోలేనిది. అంత హ్యాపీగా వీఐపీ దర్శనానికి వెళ్ళినా గూడా అంత హ్యాపీగా చూస్తామో లేదా అనిపిచ్చింది. అంత బాగా జరిగిందనమాట దర్శనము. ఇంకా వికలాంగులకి, చిన్న పిల్లలున్నోళ్ళకి వాళ్ళందరికీ స్పెషల్ సెక్షన్ అయితే ఉంటుంది గదా! వాళ్ళలో నుండయితే పంపిస్తారు. సో, అలా శ్రీవారిని మాడవీధుల్లో ఒక 1 రౌండ్ అయితే వేసుకొనొచ్చి హారతయితే ఇస్తారు. ఇప్పుడు మేము నాద నీరాజనంలోకి ఎళ్తున్నామనమాట. నాద నీరాజనంలో
ఆ! మనము యాక్చువల్‌గా టీటీడీ లైవ్ గాని, భక్తి టీవీ గాని చూసినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు గదా! అక్కడ తిరుపతి విశేషాలు అవన్నీ అయితే చెప్తా ఉంటారు. అలా నాద నీరాజనంలో అందరూ పండితుల్లాగా అయితే కూర్చొని చెప్తున్నారనమాట. మేము గూడా కొంచెం సేపు అక్కడ కూర్చొని విన్నాము. అండ్ దెన్ నెక్స్ట్ రూమ్‌కెళ్ళేసి రెస్ట్ తీసుకొని పడుకున్నాము. ఇక నెక్స్ట్ డే అనమాట మళ్ళీ టిఫిన్‌లు చేసి కిందకైతే బయలుదేరిపోయాము. జీప్ మాట్లాడుకున్నామనమాట. జీప్ మాట్లాడుకొని అందరమైతే వెళ్తున్నాము. అసలు చాలా బాగా జరిగింది తిరుపతిలో దర్శనము. ఇంకొకటి శ్రీవారిమెట్ల సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఫుడ్‌కి కూడా ఇబ్బందుండదు. షాప్స్ అయితే ఉండవు గానీ, మామిడికాయలని, మజ్జిగలని, ఇంకా జ్యూస్‌లని అట్లాంటివి ఇంకా ఇదేంటి మిక్చరని అలాంటివన్నీ అమ్ముతా ఉంటారు. కొనుక్కొని తింటూ సరదాగా అయితే వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అవన్నీ అయితే అమ్ముతారు. హ్యాపీగా తీసుకోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, సరదాగా వెళ్ళొచ్చు, సరదాగా రావచ్చనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుందంతా గూడా అలిపిరి మెట్ల దారనమాట. యాక్చువల్‌గా అలిపిరి మెట్లకి మనకి రోడ్ వ్యూ అనేది కూడా తగులుతది. మీకది అందరికీ ఐడియా ఉండే ఉంటది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చాలా సార్లు వెళ్ళే ఉంటారు గాబట్టి తెలిసే ఉంటది. కాపోతే ఆల్‌మోస్ట్ 10-12 కిలోమీటర్స్ అయితే ఉంటది అని చెప్పారు. అందుకనే మేము ఈ దారైతే సెలెక్ట్ చేసుకోలేదనమాట. అయినప్పటికీ శ్రీవారి మెట్ల సైడ్ గూడా ఎంతమంది జనాలైతే వెళ్తున్నారో, అలిపిరి మెట్ల సైడ్ గూడా అంతమంది జనాలు పోతూనే ఉన్నారనమాట. చాలా మంది జనాలైతే వెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు మనకేంటంటే కొండల మీద నుంచి నీళ్లు పడ్డం అవన్నీ గూడా చూస్తూ సరదాగా వెళ్ళొచ్చనమాట. హ్యాపీగానే వెళ్ళొచ్చు. కాపోతే కాళ్ళు నొప్పులు అంతే. ఇక కాళ్ళు నొప్పులు, టైము. అది శ్రీవారి మెట్ల సారీ అలిపిరి మెట్ల మార్గం అనమాట. మీకు కనిపించే ఉంటది. మేమింకా అలా అయితే కొండ దిగుతూ ఉన్నాము. అసలు వెళ్ళేటప్పుడు యాక్చువల్‌గా మేమెప్పుడు గూడా జీప్‌లో అయితే వెళ్ళము. ఎందుకంటే కళ్ళు తిరగడం అవన్నీ అయితే ఉంటాయి మాకు. అందుకనే సరదాగా నడుచుకుంటా అలుపొచ్చిన చోట కూర్చుంటా, తింటూ, తాగుతూ సరదాగా వెళ్తామనమాట. అలా వెళ్తేనే హ్యాపీగా ఉంటది మనకు కూడా. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. నడిచి వెళ్ళాలి ఒక్కసారైనా వెంకన్న దగ్గరికి. అంటే ఒక్కసారైనా అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము నడిచే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాలి ఒకసారి అని చెప్పేసి అనుకున్నాను. అందుకనే వెళ్ళాననమాట మా పిన్ని వాళ్ళతో. ఇంకా నెక్స్ట్ మీకిక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. ఇక్కడ మనకి కనిపిస్తున్న చెట్లన్నీ కూడా ఈ చెట్లు కాదు. మీకు దీనికన్నా ముందు క్లిప్‌లో ఇదిగో ఈ చెట్లనమాట. ఈ చెట్లన్నీ కూడా ఏంటి అంటే మా బాబాయ్ అయితే చెప్పాడు, మాకు తెలీదు. ముక్కోటి దేవతలు అంటారు కదా! సో, ఆ దేవతలందరూ గూడా ఈ కొండ పైన ఈ చెట్ల రూపాల్లో ఉన్నారు అననేసి చెప్పారనమాట మా బాబాయి. నాకు అంతగా ఐడియా లేదు. నేను ఫస్ట్ టైమ్ తెలుసుకున్నా. మీకు ఎవరైనా తెలియని వాళ్ళుంటే తెలుసుకుంటారనేసి నేను చెప్పాననమాట. కొండ దిగుతున్నప్పుడు చూసారా వ్యూ తిరుపతి సిటీ వ్యూ అనమాట. బాగా కనిపిస్తుంది. కొండ మీద నుండి నీళ్ళు ఇవన్నీ కూడా మనము ఫీలింగ్స్ అవన్నీ చూస్తూ వెళ్ళొచ్చు. యాక్చువల్‌గా దిగేటప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి అనుకున్నాను గానీ, అస్సలు లేదు. చాలా హ్యాపీగా, చాలా సరదాగా దిగేసామనమాట. చాలా బాగా అనిపించింది జర్నీ గూడా. ఆహ్, ఆ సిటీ వ్యూ అంతా చూసుకుంటా అయితే దిగాము. కొండంతా చెట్లతో కమ్మేసుంది. కానీ ఆ కొంచెం కొండ మాత్రం అలా కనిపిస్తూ ఉందనమాట. ఫైనల్‌గా కొండ దిగేసి కిందకైతే వచ్చేసామనమాట. ఆ కొండ మీద నుంచి నీళ్లు చూసారా ఎలా పారుతూ ఉన్నాయో? చాలా బావుంది గదా! ఈ వ్యూ అయితే నాకు చాలా బా నచ్చేసింది. మేము అలా కిందకి దిగేసి వేరొక ప్లేస్‌కైతే వచ్చేసామనమాట. ఆ ప్లేస్ ఏంటి అనేది మీరు గూడా చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. తప్పకుండా వచ్చేస్తది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కోసం క్లిక్ చేసి ఉంచుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.